భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మాలకి నమస్కరిస్తూ సాయి కుటుంబం అంతటికీ నా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇది ప్రపంచం అంతా కూడా జరుపుకునేటటువంటి ఒక మహాపర్వదినం. ఎందుకు ఈ పర్వదినం, ఎందుకు ఈ పండుగ అంటే, ఇంతకుముందు ఏ యుగంలో మనం తీసుకున్నా, ఎన్ని వేల సంవత్సరాల క్రితానికి వెనక్కి వెళ్ళి మనం చరిత్రని పరిశీలించిన, మహా అయితే ఒకటో రెండో మతాలు, కొన్ని కులాలు సంయుక్తంగా ఉన్నాయేమో, కానీ ప్రపంచంలో ఉండే అన్ని మతాలు ఒకే గొడుగు కిందకి రావటం మనం చూసింది కేవలం పుట్టపర్తిలో. ఎందుకంటే అన్ని మతాల సారాన్ని తెలిసినటువంటి మహానుభావుడు, అన్ని మతాలకి అన్ని కులాలకి మధ్యలో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక చక్కని వేదికని ఏర్పరిచి, ఆ వేదిక ద్వారా ప్రపంచంలో శాంతిని, సత్యాన్ని, ధర్మాన్ని, అనంతమైనటువంటి ప్రేమని పంచటానికి వచ్చినటువంటి యుగ పురుషుడు కూడా కాదండి, యుగ యుగావతారుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మనస్ఫూర్తిగా నేను ఈ మాటను నమ్ముతాను. ఎందుకు అంటే, ఒకటండి, ఒక అవతార పురుషుడు వచ్చినప్పుడు దానికి తగిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది పూర్వకాలం నాడు మనం అనేక రుజువులు మనకున్నాయి. మహాపురుషులైనటువంటి రాముడు, కృష్ణుడు వారి లోకంలోకి వచ్చినప్పుడు అనేక నిదర్శనాలు కనిపించినాయి. అలాగే బాబావారు భూమి మీదకి వచ్చినప్పుడు అత్యద్భుతమైనటువంటి నిదర్శనాలు కనిపించినాయి. రెండవది, బాబా గారితో స్వామి ఆ నీడలోకి రావటానికి నాకు నిజంగా చాలా సంవత్సరాలు పట్టిందండి. ఎందుకు సంవత్సరాలు పట్టింది అంటే, మా అమ్మగారు శివభక్తురాలు. అయితే తర్వాత ఒక్కసారి బాబాగారి చరిత్ర చదివిన తర్వాత చిట్ట చివరి క్షణం వరకు బాబాగారి నామస్మరణ చేస్తూనే ఆవిడ ప్రాణం విడిచింది. మా అమ్మగారి ద్వారా నేను బాబా భక్తుడయ్యాను. అదొకటే కాదండి, నేను సిర్సాకి, హర్యానా స్టేట్లో ఉండే సిర్సాకి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు, లాయర్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రతి గురువారము, ప్రతి ఆదివారము పేదలకి ఉచితంగా వాళ్ళు చేసేవాళ్ళు. ఎట్లాగంటే, ఒక లాయర్ తోటి పని ఉండేవాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఫీజు తీసుకోకుండా ఆ కేసులను వాళ్ళు టేకప్ చేసేవాళ్ళు. అది కంప్లీట్గా ఆ కేసు పూర్తయ్యే వరకు ఒక పైసా తీసుకునేవాళ్ళు కాదు. అలాగే ప్రతి గురువారము, ఆదివారము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పైసా కూడా తీసుకోకుండా వాళ్ళు వైద్యం చేసేవాళ్ళు. ప్రతి ఆదివారము, గురువారం కూడా వాళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేసేవాళ్ళు అండి. అది అయిపోయిన తర్వాత ఒక గంట సేపు చాలా క్రమశిక్షణతోటి, చాలా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు స్వామివారికి పూజ, భజన ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఓ స్నేహితుడు నన్ను అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే, ఒక ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గారి ఇల్లు. అక్కడికి వెళ్తే దగ్గర 200 మంది ఉన్నారు. ఏమిట్రా ఇదంటే, వాళ్ళు భజన హే బయట అనగా నేను కూర్చున్న తర్వాత వాళ్ళు చేసేవన్నీ కూడా తెలుగు భజనలు. హిందీలో రాజస్థాన్, అంటే హర్యానాకి రాజస్థాన్ కొంచెం బార్డర్ విలేజెస్లో ఉంటాయి. అక్కడ జరుగుతున్నటువంటి భజనలో మన తెలుగు భాష వినిపించేసరికి పొంగిపోయాను. ఇంతకీ వారు చేస్తున్న భజన ఎవరిది అంటే బాబా గారిది. ఆ తర్వాత తెలుగులో నేను పాడటం విని ఆప్ కైసే జానతే హై, ఎందుకంటే ఆ రోజుల్లో అందరినీ, తెలుగు వాళ్ళందరినీ కూడా మద్రాసీలు అని పిలిచేవాళ్ళు. మీకు ఎలా తెలుసు అని అడిగితే నేను చెప్పాను, ఐ బిలాంగ్ టు ద సేమ్ ప్లేస్ వేర్ స్వామి హెయిల్స్. అంటే తో సాయి ప్రదేశ్ కా హై క్యా అని కౌగిలించుకున్నారు. దే నెవర్ కాల్డ్ ఇట్ యాజ్ ఆంధ్రప్రదేశ్, దే కాల్డ్ ఇట్ యాజ్ సాయి ప్రదేశ్. అప్పుడు నాకు అనిపించింది,
అసలు వాళ్ళు ఎక్కడో అంత దూరం నుంచి స్వామి దగ్గరికి వస్తారు, స్వామిని చూస్తారు, భజనలు చేస్తున్నారు, సిన్సియర్గా ఎంతో సేవలు చేస్తున్నారు. తెలుగువాడిని అయి ఉండి కూడా నేను ఎందుకు చేయలేకపోయాను? ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నాను? అప్పటి నుంచి అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవాడిని. వారితో కలిసిమెలిసి పాటలు పాడుతూ, వారితో కలిసిమెలిసి చక్కగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడిని. అయితే ఏంటంటే సేవాదళలో మెంబర్ కావడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మిలిటరీకి సంబంధించింది కదా, వీఆర్ నాట్ సపోజ్ టు బీ. అది ఏ విషయంలోనూ కూడా మిగతా ఆర్గనైజేషన్స్లో మేము ఉండకూడదని కనుక నేను మామూలుగానే పాల్గొనేవాడిని. అది అయిన తర్వాత ఒకసారి మా ఎయిర్ ఫోర్స్ బర్త్డే రోజున స్వామివారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వారి దివ్య దర్శనం జరిగింది. ఏం లేదండి, అంత దూరం నుంచి స్వామి వస్తున్నారు. వైట్ ఫీల్డ్లో నేను వారిని మొట్టమొదటిసారి చూడటం. అంత దూరం నుంచి వారు వస్తున్నారు. ఎన్ని వేల కళ్ళు ఒకే చోటకి చూస్తున్నాయంటే అప్పటిదాకా ఏదో చిన్న చిన్న శబ్దాలు వినిపించేవి కాస్త పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి భజన జరుగుతుంది, కాన్సన్ట్రేట్ ఆన్ భజన. రెండోది ఏంటంటే కళ్ళు ఆత్రంగా ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాయి. స్వామి అటు నుంచి వస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఒక్కసారి ఆయన్ని చూస్తే చాలు, ఒక్కసారి ఆయనతో మాట్లాడితే చాలు, ఒక్కసారి వారి పాద దర్శనం దొరికితే చాలు, ఒక్కసారి ఆ చిన్న చేతి స్పర్శ మనకి తగిలితే చాలు, జీవితం ధన్యం, జీవితం ధన్యం. నేను ఎన్నడు విడువడు సాయేశ్వరుడు, ఈ జగతిని పాలించే జగదీశ్వరుడు, నిన్ను ఎన్నడు విడువడు సాయేశ్వరుడు. పుట్టపర్తిలో పుట్టిన పురుషోత్తముడు, శక్తి తోడ భువికొచ్చిన భువనేశ్వరుడు, సర్వ విద్యలను వసగే సర్వేశ్వరుడు, ప్రశాంతినిచ్చి లాలించే పరమేశ్వరుడు, నేను ఎన్నడు విడువడు సాయేశ్వరుడు. దార్తిని తీర్చేటి గంగాధరుడితడే, ఉచిత వైద్యమిచ్చేటి ధన్వంతరి ఇతడే, అనాథలను తన వారిగా బ్రోచే దేవుడు ఇతడే, నీవు మరచిన నిన్ను వదలని భగవంతుడితడే, నేను ఎన్నడు విడువడు సాయేశ్వరుడు. ఇవ్వడమే తెలుసుగాని పుచ్చుకొనడు ఏది, ఇవ్వడమే తెలుసుగాని పుచ్చుకొనడు ఏది, ఒక్కసారి దర్శిస్తే స్వామి మనసే నీది, పరులను ప్రేమించమంటూ నినదిస్తాడు, సేవను మించిన భాగ్యము లేనే లేదంటాడు, నేను ఎన్నడు విడువడు సాయేశ్వరుడు. ఈ జగతిని పాలించే జగదీశ్వరుడు, నిన్ను ఎన్నడు విడువడు సాయేశ్వరుడు. స్వామిని దర్శించిన తర్వాత నాకు అనిపించిన మొట్టమొదటి భావన ఏంటంటే, ఒక్కసారి స్వామిని దర్శించిన, ఒక్కసారి స్వామిని కళ్ళారా చూసిన
జీవితాంతం ఆయన ఏనాడు మన చేయి విడిచిపెట్టడండి. మనం మర్చిపోవచ్చు, మనం అనేకమైనటువంటి పనుల్లో ఉన్నామని భ్రమపడుతూ మనల్ని నడిపించేటటువంటి దేవుడిని మనం మర్చిపోయినా కానీ భగవంతుడు మాత్రం ఏనాడు మన చేయి విడువడు. చిట్ట చివరి శ్వాస వరకు మనతోనే, మనలోనే, మన కంట, ఇంట, జంట, వెంట, సర్వకాల సర్వావస్థల్లోనూ మనతోటి ఉండేటటువంటి మన భగవంతుడికి మరొక్కసారి పాద నమస్కారం చేసుకుంటూ మరొక మాట తప్పనిసరిగా చెప్పాలండి. ఏంటంటే 2013లో సడన్గా నాకు క్యాన్సర్ వచ్చింది. అంటే లోపల ఓరల్ క్యాన్సర్. మొట్టమొదటిసారి చెప్పారు, డౌట్ ఉందండి అని చెప్పారు. తర్వాత 5-6 డాక్టర్స్ని సెకండ్ ఒపీనియన్కి వెళ్తే అందరూ చెప్పడం ఏంటంటే ఏం ప్రాబ్లం లేదు సార్, అనవసరంగా మళ్ళీ మీరు ఎందుకు అది బయాప్సీలు ఇవన్నీ అక్కర్లేదు, టోటలీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని అందరూ చెప్పారండి. సరే, నేను అలాగే ఉన్నాను. ఉన్న తర్వాత ఏం జరిగిందంటే సడన్గా ఆ తిండి తినటం అనేటువంటిది బాగా తగ్గిపోయింది. వెయిట్ తగ్గటం ప్రారంభించాను. తర్వాత మెల్లిగా వాయిస్ మారటం మొదలుపెట్టింది. ఒక సినిమాలో యాక్ట్ చేస్తూ అందులో డబ్బింగ్ చెప్పేటప్పుడు నా వాయిస్ నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ మై వాయిస్. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సారీ అండి, చెక్ చేసి బయాప్సీ తీసి వాళ్ళు చెప్పింది యు ఆర్ ఆల్రెడీ 3rd degree, 3వ స్టేజ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు నిజంగా చెప్పినట్లయితే రిస్కీ అనుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, స్వామి ఉన్నారు, బతకాలని రాసిపెట్టి ఉన్నట్లయితే అది స్వామి నిర్ణయం. నేను ఉండాలి అని కనుక స్వామి భావిస్తే ఉంటాను, లేదా వారి దగ్గరికి కదా వెళ్ళేది అనుకుని మనసులో నేను నిర్ణయించుకుని ఐ వెంట్ టు ఆల్ దట్. దగ్గర 8 రేడియేషన్స్, 35 రేడియేషన్స్, 8 కీమో, అట్లాగా దాన్ని ఆ ప్రాసెస్ని దాదాపు ఒక 4 నెలలు పాటు భరించాల్సి వచ్చింది. అండ్ బరువు కూడా 22 నుంచి 28 కేజీల వరకు బరువు తగ్గిపోయాను. టోటల్గా తగ్గిపోయి ఆ పరిస్థితిలో ఎలా ఉందంటే అన్నం తినటం కాదండి, మంచినీళ్ళు తాగటమే ఒక పెద్ద వరం కింద ఉండేది ఆ రోజుల్లో. అంటే తాగలేకపోయాడు, నోరంతా భయంకరంగా ఉండేది, ఇంత బొబ్బలు అసలు. అయితే ఈ రేడియేషన్ ఇచ్చినప్పుడల్లా కూడా వెనకాల వేగమని తిరుగుతూ ఉంటుంది. బట్ ఐ యూస్ టు కమ్ అవుట్ హ్యాపీలీ. అప్పుడు అందరు డాక్టర్లు అడిగేవారు, అందరూ ఏడుస్తూ వస్తారు, భయపడుతూ వస్తారు, నువ్వు ఎందుకు హ్యాపీగా వస్తున్నావు? ఇది నిజమండి. ఏంటంటే పడుకున్నది రేడియేషన్ జరిగే టేబుల్ మీదైనా కానీ నా అంతటి నేను ఏం ఊహించుకునేవాడిని అంటే పుట్టపర్తిలో చక్కగా కుల్వంత్ హాల్లో స్వామి అక్కడ సింహాసనం మీద కూర్చుంటే స్వామి ఎదురుకుండా నేను కూర్చున్నాను అని మనసులో భావిస్తూ కళ్ళు మూసుకుని పడుకునేవాడిని. అంటే ఆ త్రూఅవుట్ అది జరిగినప్పుడు అంతసేపు కూడా నేను ఏమనుకునేవాడిని అంటే నేను పుట్టపర్తిలోనే ఉన్నాను. ఈరోజు కూడా నేను ఏమనుకుంటానంటే ఉండేది నా ఇంట్లోనే, కానీ పొద్దునే లేవగానే నేను నిద్ర ఎక్కడ లేస్తుందంటే మనసు ఎక్కడ నిద్ర లేస్తుందంటే పుట్టపర్తిలో నిద్ర లేస్తుంది. నిజంగా చెప్పినట్లయితే చాలామంది నా రిపోర్టులు చూసిన వాళ్ళు అన్నారు, హౌ డిడ్ యూ కమ్ బ్యాక్? వెనక్కి రావటమే కాదు, ఇంత బలిష్టంగా మళ్ళీ నువ్వు ఎలాగా, హౌ డిడ్ యూ కమ్ బ్యాక్ లైక్ దిస్ అని అంటే నేను ఒక్కటే చెప్పగలను, శివుని ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టదని ఒక సామెత. అలాగే స్వామి యొక్క అనుజ్ఞ లేకపోతే ఈ లోకంలో ఏదీ జరగదండి. ఇవాళ నేను బతుకున్నాను. మీ అందరితోటి నా సంతోషాన్ని, వాళ్ళ స్వామి పుట్టినరోజు అనేటువంటి ఒక మహాపర్వదినాన్ని మీ అందరితోటి కలిసి నేను పంచుకుంటున్నానంటే అది స్వామి ఆశీస్సులు తప్ప, అది స్వామివారి ఆశీస్సులోనే నేను బతికాను తప్ప ఈ కీమో వల్ల రేడియేషన్ వల్ల నేను అనుకోవటం లేదండి. అందు గురించి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల్ని స్వామికి సమర్పించుకుంటూ వారి పాదాలకి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సాయి బంధువులైనటువంటి ఇట్ ఈజ్ అవర్ వన్ ఫ్యామిలీ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఇన్ ఆల్ ద కాంటినెంట్స్ and nothing to match that family, and that family is none other than Sai family.
అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. ఇంత అద్భుతమైనటువంటి సాయి కుటుంబంలో ఉండేటటువంటి నా బంధువులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ 4 మాటలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటిది భగవంతుడండి, స్వామి ఇచ్చారు. ఇది వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం, సాయిరాం, సాయిరాం.